Why do the scriptures condemn desire? ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 4వ తారీఖు బుధవారము, ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు వై డూ ద స్క్రిప్చర్స్ Condemn కండెమ్ desire. డిజైర్. వై డూ ద నమస్తే మేడం గారు. కండెమ్. స్క్రిప్చర్స్ అంటే ఏంటి? అవును కొత్త మేడం, గ్రంథాలు. అవును మేడం. వై డూ ద స్క్రిప్చర్స్ కండెమ్ డిజైర్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇందులో స్క్రిప్చర్స్ అంటే అన్ని రకాల మత గ్రంథాలు కోరికని ఖండిస్తున్నాయి. ఇక్కడ పెద్ద టౌన్ ఉందన్నమాట. అది మొత్తం ఆ కంట్రీని మింగేసేనట్టుగా. దాని కావల లెక్కలేనన్ని మైళ్ళు అక్కడ ఉన్నటువంటి నీడనిచ్చే, అంటే ఆ షాడీగా ప్రజలతో నిండిన వీధులు, ఫ్యాక్టరీస్, స్లమ్ ఏరియాస్, రైల్వే షెడ్స్, ఇంకా ఎంతో మంది రెసిడెన్షియల్ అంటే టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి నివాసస్తులు. చిట్ట చివరికి మేమేమో ఆ ఓపెన్ కంట్రీ, అంటే ఖాళీగా ఉన్నటువంటి దానికి వచ్చాము, ఓపెన్ కంట్రీకి వచ్చాము అనమాట. మేము చూడగలిగాం అదే, అంటే ఇవన్నీ దాటుకుని అక్కడ ఆకాశం విశాలంగా, చెట్లన్నీ పొడుగ్గా ఫ్రీగా ఉన్నాయి. ఇది ఒక సౌందర్యవంతమైన రోజు, క్లియర్గా, చాలా వెచ్చగా ఏం లేదు. అక్కడ రీసెంట్గా వర్షాలు పడ్డాయి. సాఫ్ట్గా, జెంటిల్గా ఉన్న ఆ వర్షాలు భూమి లోపలికి వెళ్ళిపోయింది. సడన్గా ఆ రోడ్ ఏమో ఒక హిల్ని నెక్కింది. మేము ఆ రివర్ దగ్గరికి వచ్చాం. అది ఎంత సూర్యకాంతిలో ప్రకాశిస్తోంది. అదేంటి ఆకుపచ్చటి పొలాల్లోంచి దూరంగా ఉన్న సముద్రంలోకి వెళ్తోంది ఆ నది. అక్కడ కొన్ని బోట్లు మాత్రమే ఉన్నాయి ఆ రివర్ మీద. అవి క్లమ్జీగా తయారై ఉన్నాయి. అంటే స్క్వేర్గా, బ్లాక్ నల్లటి తెరచాపలతో. చాలా మైళ్ళు మీదకి ఎక్కాక ఒక బ్రిడ్జ్ అన్నమాట. 2 ట్రైన్స్ కూడా, ఫర్ బోత్ ట్రైన్స్ అండ్ డైలీ ట్రాఫిక్, రోజు వెళ్ళే ట్రాఫిక్ కోసం ఉంది. ఈ పాయింట్ లో మరొక బ్రిడ్జ్ ఉంది. దాని మీద ట్రాఫిక్ అన్నమాట కేవలంగా వెళ్తుంది ఒకవైపే. మేము లారీస్ లైన్ చూసాం, ఎడ్ల బండిలు చూసాం, మోటార్ కార్స్ 2, ఒంటెలు ఎప్పుడు అవి క్రాస్ చేద్దామా అని చూస్తున్నాయి. మేము అలాంటి పొడుగ్గా ఉన్న క్యూలో ప్రవేశించదలుచుకోలేదు, ఎందుకంటే అది చాలాసేపు వెయిట్ చేయాలి. మేము అందుకని మరొక రోడ్డు తీసుకున్నాం వెనక్కి వెళ్ళి. ఆ రివర్ని వదిలేసి అక్కడున్న పచ్చిక బయళ్ళు అన్నిటినీ, ఎన్నో విలేజ్ దాటి ఓపెన్ సముద్రం దగ్గర వస్తుందన్నమాట. అక్కడ పైనున్న ఆకాశం చాలా గాఢమైన బ్లూ కలర్లో ఉంది. ఆ భూమి ఆకాశాలు కలిసిన హొరైజన్ వైట్ క్లౌడ్స్ తో నిండి ఉంది. మార్నింగ్ పగటి సూర్యుడు వాటి పైన ఉన్నాడు. అవి చాలా అద్భుతంగా వాటి షేపులో ఉన్నాయి. అవన్నీ చలనం లేకుండా దూరంగా ఉన్నాయి. మీరు వాటి దగ్గరికి వెళ్ళలేదు. వాటి దగ్గరికి మీరు డ్రైవ్ చేసుకుని వెళ్ళిన ఎన్నో మైళ్ళు. ఆ రోడ్డు సైడ్న గడ్డి అన్నది కొత్తగా మొలుస్తోంది, ఆకుపచ్చగా ఉంది. రాబోయేటటువంటి వేసవికాలం దాన్ని బ్రౌన్గా మార్చేస్తుంది.
ఈ దీని యొక్క సౌందర్యం అన్నది గ్రీన్ గా ఫ్రెష్నెస్ అంతా కోల్పోతుంది సమ్మర్ వచ్చేసరికి. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా కొత్తగా, అన్నిట్లో ఎంతో ఆనందం ఉంది ఆ భూమి మీద. ఆ రోడ్ అన్నది చాలా రఫ్ గా, దాన్ని అక్కడ అక్కడ కన్నాలతో ఉన్నది. ఆ డ్రైవర్ ఏమో తను ఎన్ని అలాంటి గోతుల్ని తప్పించాలని చూసినా మేము మీదకి కిందకి గెంతుతున్నట్టు అవుతోంది. మా తలలు ఆ రూఫుని టచ్ చేస్తున్నాయి, కానీ ఆ మోటారు అని మాత్రం సౌందర్యంగానే పరిగెడుతోంది. అక్కడ ఏమీ కూడా కారులో సౌండ్ లేదు. ఎవరి మనస్సు అయితే ఆ అద్భుతంగా రాజసంగా నిలబడినటువంటి ఆ వృక్షాలని ఎరుకతో చూస్తున్నాయో, అక్కడ ఉన్నటువంటి రాళ్లతో నిండిన కొండలని, విలేజర్స్ ని, ఆ విశాలంగా ఉన్న ఆకాశాన్ని, అది కూడా మెడిటేషనే. ఆ మెడిటేషన్ లో ఉన్నట్టే. ఒక్క ఆలోచన కూడా దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. అక్కడ జ్ఞాపకం యొక్క తెరలేమీ లేవు. ఏ ప్రయత్నం లేదు గట్టిగా పట్టుకోవడానికి, నిగ్రహించడానికి. అలాగే ఏదో ఒకటి భవిష్యత్తులో పొందాలన్నది లేదు అక్కడ. మైండ్ ఏమో అన్నిటినీ లోపలికి తీసుకుంటోంది. కంటి కంటే అదే ఫాస్ట్ గా ఉంది. అది ఏమిటి గ్రహించిందో దాన్ని ఉంచుకోవటం లేదు. జరుగుతున్నవన్నీ దాని ద్వారా వెళ్తున్నాయి. ఎలాగైతే నెమ్మదిగా ఉన్న గాలి చెట్ల యొక్క కొమ్మల్లోంచి వెళ్తోందో అలాగా ఒకరి వెనకాల ఒకరు ఆ సంభాషణ వింటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎడ్ల బండి, దగ్గరగా సమీపిస్తున్న లారీ, మనసు మాత్రం సంపూర్ణంగా స్థిరంగా ఉంది. ఈ కదలికలు ఆ నిశ్చలత్వంలోనే, అది కొత్త ఆరంభానికి నాంది, కొత్తగా పుట్టడానికి నాంది. ఈ కొత్తగా బిగినింగ్ అన్నది అది ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు. దానికి ఎస్టర్డే, నిన్న రేపు తెలియవు. మనస్సు కొత్తదాన్ని అనుభవించటం లేదు, నిన్నటి జ్ఞాపకాలని అనుభవించట్లేదు. ఆయన తన స్నేహితుడిని తెచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ స్నేహితుడి సహాయంతో తన విషయాలని బాగా వ్యక్తీకరించగలడు. వాళ్ళిద్దరూ రిజర్వ్డ్ గా ఉన్నారు. ఏ ఏ రకమైన ఎన్నో పదాలు ఆడటం లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళకి సంస్కృతం తెలుసని, కొన్ని రకాలైన మత గ్రంథాలు చదివారని, బహుశా వాళ్ళు 40లో ఉన్నప్పుడు. వాళ్ళు చాలా సన్నంగా, ఆరోగ్యంగా, మంచి తలలతో, ఆలోచనాత్మకమైన కళ్ళతో ఉన్నారు. ఎందుకండి ఈ మత గ్రంథాలన్నీ కోరికని ఖండిస్తున్నాయి అంటూ ఒక పొడుగ్గా ఉన్న ఆయన మొదలెట్టారు. ప్రాచీన కాలానికి సంబంధించిన ప్రతి గురువు కూడా దాన్ని ఖండించాడు. ముఖ్యంగా సెక్షువల్ కోరిక, అది కంట్రోల్ చేయాలని, అణిచేయాలని చెప్పారు. వాళ్ళందరూ కూడా కోరికని హయ్యర్ జీవితానికి ఒక అడ్డనే పరిగణించారు. బుద్ధ ఈ కోరికే అన్ని దుఃఖాలకి మూలమని, దాన్ని అంతం చేయాలని బోధించారు. శంకరాచార్యుడు తనకున్న క్లిష్టమైన ఫిలాసఫీలో ఆయన ఏం చెప్పారంటే, కోరిక, ఈ కామపరమైనది అంటే తీవ్ర కోరిక, వాటిని అణిచేయాలి. మిగతా రిలీజియస్ టీచర్స్ కూడా కొద్దో గొప్ప అదే విధంగా ఉద్దేశ్యంతో ఉన్నారు.
కొంతమంది క్రిస్టియన్ సెయింట్స్ కూడా వాళ్ళ శరీరాలని బాగా మార్చేసుకున్నారు, బాధ పెట్టారు రకరకాల విధానంలో. ఇతరులు వాళ్ళ శరీరం అన్నది ఒక గాడిద లేక గుర్రంలాగా పరిగణించాలి, దాన్ని ట్రీట్ చేయాలని, కంట్రోల్ చేయాలని చెప్పారు. మేము ఎక్కువ చదవలేదు కానీ మేము చదివినంత వరకు ఇంతే మేము చదివాం. ఈ విషయాలు అందులో ఉన్నాయి. మేము ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం రిలీజియస్ లైఫ్ లో. మేము ఒక్కొక్కప్పుడు ఈ గొప్ప గొప్ప టీచర్స్ లో ఏదో మిస్ అవుతున్నది అనుకుంటున్నాం. ఒకవేళ మీరు అనుమతిస్తే ఈ విషయాలు మీతో మాట్లాడదలుచుకుంటున్నాం. మేము ఎంతవరకు వీలైతే అంతవరకు ఎరుకతో, ఏ కండెమ్నేషను జస్టిఫికేషన్ లేని ఎరుకతో మేమేమో అవగాహన చేసుకుంటున్నాం. మీరు రకరకాల విధానంలో ఇది బోధపరిచినా అది అవగాహన చేసుకోవడానికి మొత్తం అర్థం మాకు చాలా కష్టంగా ఉంది. మీతో ఇలా మాట్లాడడం అన్నది మాకు సహాయం చేయొచ్చు, చాలా సహాయం చేయొచ్చు. అసలు మీరు ఎగ్జాక్ట్గా క్లియర్గా ఏ ప్రాబ్లం మీరు డిస్కస్ చేయదలుచుకున్నారు? కోరిక అన్నది సహజమైనది అంటూ వాళ్ళు చెప్తున్నారు కాదా? డిజైర్, ఆహారం కోసం కోరిక, నిద్ర కోసం కోరిక, ఏదో ఒక సుఖం కోసం కోరిక, లైంగిక కోరిక, సత్యం కోసం కోరిక, ఇన్ని రూపాలలో ఉన్నది ఈ డిజైర్ అన్నది సహజమే. అలాంటప్పుడు దాన్ని వదిలేయాలని ఎందుకు చెప్పబడ్డది? మీకు చెప్పబడిన దాన్ని పక్కన పెడితే మీ అంతటి మీరుగా ఈ సత్యాన్ని, అందులో ఉన్న కోరికలో ఉన్న ఫాల్స్నెస్ ని మీరు చూడగలరు కదా. ఎంక్వైరీ చేయండి. కోరిక అంటే అర్థం ఏమిటి? డిక్షనరీ డెఫినిషన్ కాదు, దాని ప్రాముఖ్యత, డిజైర్ లో ఉన్న విషయం ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ మీరు ఎలా ఇస్తున్నారు దానికి. నాకు చాలా కోరికలు ఉన్నాయి అంటూ ఆ పొడుగాయన చెప్తున్నాడు. ఈ కోరికలు వాటి విలువల్ని, వాటి ప్రాముఖ్యతని సమయానుకూలంగా మార్చుతూ ఉంటాయి. కొన్ని శాశ్వతమైనవి, కొన్ని తాత్కాలిక కోరికలు ఉన్నాయి. ఒకరోజు ఉన్న కోరిక నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది, లేకపోతే తీవ్రతరం అవుతుంది. నాకు లైంగికమైన కోరికలు ఏమీ లేకపోయినా నాకు పవర్ కావాలి. ఈ సెక్షువల్ ఫేజ్ నేను దాటేశాను, కానీ నా కోరిక పవర్ కోసం అది నిరంతరాయంగా నాకు ఉంది. అది చైల్డిష్ గా ఉన్నప్పుడున్న కోరికలు, అవి పరిపక్వమైన కోరికలు వయసుతో పాటు పెద్దవవుతాయి, పరిపక్వత చెందుతాయి, అలవాటు, రిపిటీషన్తో. కోరిక యొక్క లక్ష్యం మేము పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మారుతోంది, కానీ కోరిక అలాగే ఉంటుంది. దాన్ని తీర్చుకోవడం, ఆ ఫ్రస్ట్రేషన్ అండ్ పెయిన్ అనే బాధ, ఇవన్నీ కూడా కోరిక అనే ఏరియాలో ఉన్నాయి. అసలు కోరిక యొక్క లక్ష్యమే లేకపోతే కోరిక ఉంటుందా? ఏది కోరాలో అని లేనప్పుడు కోరిక ఎక్కడ ఉంటుంది? ఈ కోరికలు, వాటి యొక్క లక్ష్యాలు వేరా? నాకు ఆబ్జెక్ట్ ఏది నేను పొందాలో దానివల్లేనా నాకు కోరిక ఉంది? అది మనం చూద్దాం. నేను కొత్త ఫౌంటైన్ పెన్ చూశాను, ఎందుకంటే నా పెన్ అంత మంచిది కాదు, నేను ఆ కొత్తది కావాలనుకుంటున్నాను. అందుకని కోరిక అన్నది మొదలైంది.
చైన్ ఆఫ్ రియాక్షన్స్ మొదలవుతాయి. అది నేను పొందే వరకు, లేకపోతే పొందనంత వరకు, నాకు కావాల్సింది పొందే వరకు ఒక ఆబ్జెక్ట్ అంటే కోరిక యొక్క ఏది కావాలో అనేది కంటిని ఆకర్షిస్తుంది. అప్పుడు ఒక ఫీలింగ్ కావాలి అన్న కోరిక మొదలవుతుంది. ఏ పాయింట్లో ఈ విధానం ఐ అన్నది ఎక్కడ వస్తుందో, ఈ విధానంలో నేను అన్నది, అదో మంచి ప్రశ్న అన్నారు. మీరు కోరడానికి ముందు ఈ ఐ అన్నది ఉందా, లేకపోతే ఆ ఫీలింగ్ తో పాటు అది మొదలవుతుందా? మీరు ఏదో ఒక ఆబ్జెక్ట్ చూసారు, అది ఏదో కొత్తది, ఫౌంటైన్ పెన్ లాగా. అలాంటి రియాక్షన్స్ అన్నీ కూడా అంటే అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఐ అన్నది ఇప్పుడు ఒక కోరిక అది కావాలి అని మరొకటి మొదలవుతుంది. ఈ రియాక్షన్స్ అన్నీ కూడా ఐ అనే దాన్ని ఐ మస్ట్ హ్యావ్ ఇట్, నాకు ఇది కావాలి అని తీసుకొస్తున్నాయి. అందుకని ఈ నేను అన్నది మనం అంతటినీ పెడితే కోరిక అనే ఫీలింగ్తో కానీ కోరికతో కానీ అది సహజమైన రెస్పాన్స్ చూడడాని యొక్క ఫలితంగా వస్తున్నాయి. ఈ చూడకపోతే దాన్ని సెన్స్ అంటే సెన్సింగ్ ఉండదు, డిజైరింగ్ ఉండదు. అండ్ ఐ యాజ్ ఎ సెపరేట్ ఐసోలేటెడ్ ఎంటిటీ, ఈ నేను అన్నది సెపరేట్ గా ప్రత్యేకంగా ఉందంటారా? లేకపోతే ఈ మొత్తం విధానం చూడడం, సెన్సేషను, కోరడం ఇదంతా కలిపితే నేను అవుతుందా? మీ ఉద్దేశం ఏమిటి? మీరేం చెప్తున్నారు? మొదట నేను అన్నది లేదని, ఈ ప్రాసెస్ అంటే దాన్ని గ్రహించడం, కోరడం, ఈ ప్రాసెస్ స్టార్ట్ అవడానికి బిగిన్ అయినప్పుడు ఈ ఐ అన్నది వేరేగా ఉందా అని అడుగుతున్నారు ఈ ప్రాసెస్ కి ముందు. ఐ అన్న దాన్ని ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి భౌతికమైన ప్రాసెస్ గా అలా ఆలోచించడం కష్టంగా ఉంది. ఇది చాలా మెటీరియలిస్టిక్ గా మన సాంప్రదాయానికి, అలవాట్లకి, ఆలోచనకి భిన్నంగా ఉంది. అవన్నీ ఏం చెప్తున్నానంటే నేను అన్నది చూసేవాడని, అండ్ నాట్ దట్ ఆయన తర్వాత అన్ని కలిపితే వచ్చేవాడు కాదు. ఈ సాంప్రదాయానికి ఎలా ఉన్నా పవిత్రమైన పుస్తకాలు, నాకున్నటువంటి వాటిని నమ్మాలన్న ఉద్దేశం, మీరు చెప్పేదేదో యథార్థం అనిపిస్తున్నారు. ఇంకొకరు ఏం చెప్పారు అనేది ఒక యథార్థాన్ని అవగాహన చేసుకోవడానికి పనికిరాదు. మీ యొక్క డైరెక్ట్ అబ్జర్వేషన్, క్లారిటీ ఆలోచనలో అది అవసరం కాదా అన్నారు. అఫ్ కోర్స్ అవును అన్నారు ఆ పొడుగు ఆయన. నేను ఒకప్పుడు ఒక తాడు ముక్కని ఒక పాముగా పొరపడొచ్చు, కానీ ఏ క్షణాన్నైతే నేను క్లియర్గా చూసానో అప్పుడు తప్పు పొరబడ్డం ఉండదు. కోరికతో ఉన్న ఆలోచన కూడా ఉండదు దాని పట్ల. ఆ విషయం క్లియర్గా అయితే ఇప్పుడు మనం అణిచేయడం ఆ కోరికని అనే విషయం మీద చూద్దాం. అసలు సమస్య ఏమిటి? కోరిక ఎప్పుడూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు చాలా భయంకరంగా బర్నింగ్గా ఉంటే, ఒక్కొక్కప్పుడు కొంచెం అణగారి ఉంటుంది, ఎప్పుడైనా పైకి వచ్చేటట్టుగా. ప్రాబ్లం ఏంటంటే మనిషి ఏం చేయాలి దాంతో? కోరిక అణగారి ఉందనుకోండి, నేను క్వైట్గా ఉంటాను. అది ఎప్పుడైతే జాగరూకమైందో
నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను. నేను ఆ విశ్రాంతి లేకుండా అయిపోతాను, ఫీవరిష్గా యాక్టివ్గా ఉంటాను. ఆ పర్టికులర్ కోరిక అనేది తృప్తి అయ్యే వరకు అప్పుడు నేను సాపేక్షంగా కామ్గా అవుతాను. మళ్ళీ మరో కోరిక ఉద్భవించే వరకు. బహుశా మరొక వస్తువు మీద కోరిక ఉద్భవించే వరకు క్వైట్ గా ఉంటాను. ఇది ఎలా ఉందంటే ప్రెషర్ కింద ఉన్న నీళ్లలాగా. అది ఎంత పైకి ఉంటే అంతలాగా మీరు డ్యామ్ ని తయారు చేస్తారు. ఆ క్రాక్స్ నుంచి నీరు వచ్చేటట్టుగా స్పిల్లింగ్ ఓవర్ ద టాప్, పైనుంచి ఆ నీరు పడేటట్టు. అయితే నన్ను నేను చాలా బాధ పెట్టుకున్నాను కోరిక ఆవల వెళ్ళడానికి. ఈ ప్రయత్నాల కంటే ఆవల, అంటే అన్ని ప్రయత్నాలకి ఫలితంగా అయినా కూడా కోరిక అక్కడే ఉంది, చిరునవ్వు నవ్వుతూ కోపిస్తూ. దాని నుంచి నేను ఎలా ఫ్రీ అవ్వాలి అని అడిగాను. అదంత నార్మల్గా ఉంటే ఇక్కడ ఏం చెప్పారంటే, మీరేమో దాన్ని అణిచేద్దామని, కోరికని అణిచేద్దామని ప్రయత్నిస్తున్నారా? దాన్ని మీరు నెమ్మదిగా టేమ్ చేసి దానికి డ్రగ్ ఇచ్చి దాన్ని గౌరవప్రదంగా చేద్దాం అనుకుంటున్నారా? పుస్తకాలని వదిలేసి ఆదర్శాలని, గురువులని పక్కన పెట్టి మీ ఉద్దేశం ఏమిటి కోరిక పట్ల? మీ ఇంపల్స్ ఏంటి? ప్రేరణ ఏంటి? మీరేం ఆలోచిస్తున్నారు? అంటే పుస్తకాల్లో ఇలా చెప్పారు, గురువులు ఇలా చెప్పారు, పురాణాలు ఇలా చెప్పారు, మతపరమైన పుస్తకాలు అవన్నీ పక్కన పెట్టి మీ ఉద్దేశం ఏంటి కోరిక పట్ల? కోరిక సహజమైంది కాదా అని ఆ పొట్టాయన అడిగారు. మీ ఉద్దేశంలో న్యాచురల్ అంటే ఏమిటి? ఆకలి, సెక్సు, సుఖం కావాలనుకోవడం, భద్రత కావాలనుకోవడం, ఇదంతా కోరికే. ఇవన్నీ చాలా ఆరోగ్యప్రదంగా, పవిత్రంగా, నార్మల్గా ఉన్నాయి. అలాగే మనం తయారు చేయబడ్డాం. అంత నార్మల్ అయితే మీకెందుకు ఈ బాధ అంతా అన్నారు. మీరెందుకు ఆ కోరికతో అంత బోధరవుతున్నారు? ట్రబుల్ ఏంటంటే ఒక్క కోరికే కాదు, ఎన్నో రకాలైన వ్యతిరేకమైన కోరికలు అన్నీ కూడా రకరకాలైనటువంటి దిశల్లోకి లాగుతున్నాయి. నేను వాటితోటి చిరిగిపోయినట్టు అయిపోతున్నాను. 2 లేదా 3 కోరికలు చాలా డామినెంట్ గా ఉంటాయి. అవి నా మీద స్వారీ చేస్తూ ఉంటాయి, నాలో వ్యతిరేకమైనటువంటి తక్కువ కోరికల మీద. ఆ పెద్ద కోరికల్లో కూడా ఒక వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత, దానికి ఉన్న ఆ స్ట్రెయిన్, టెన్షన్ అన్నీ కలిపి నాకు బాధని కలిగిస్తోంది. ఈ సఫరింగ్ ని అధిగమించాలంటే మీరు కంట్రోల్ చేయాలని నేర్చుకున్నారు, అణిచేయాలని నేర్చుకున్నారు కోరికని. అంతేనా? కోరికని తీర్చుకోవడం అనే దానివల్ల మీకు ప్రెషరు, బాధ వస్తే మీరు చాలా ఓన్లీ సంతోషము, బాధ లేదనుకోండి, సంతోషం వచ్చిందనుకోండి కోరిక తీర్చుకోవడంలో, ఏ బాధ లేదనుకోండి, అప్పుడు మీరు ఆనందంగా దాంతో వెళ్తారు కాదా? తప్పనిసరిగా అని ఆ పొడుగు ఆయన అన్నారు. కానీ ఏదో ఒక బాధ మాకు ఎప్పుడు కూడా భయం వస్తున్నాయి. అందుకే మేము దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాం. అవును, అదే అందరూ చేస్తున్నారు. అందుకే ఈ మొత్తం ప్లాన్, మా ఆలోచన అంతా కూడా వెనకాల కంటిన్యూ అవుతోంది. ఎన్నో రకాలైన సంతోషాలతో ఈ కోరిక యొక్క బాధని వదిలేద్దామని. ఇదే కదా మీరు కూడా సంఘర్షణ పడుతున్నది అన్నారు. అంటే
అవును అన్నారు. ఈ సంఘర్షణ కోరిక తెచ్చే సుఖాలకి, బాధలకి దాంతో పాటే ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య సంఘర్షణ. దీని మీద ఏమీ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు. కోరిక ఎప్పుడు కూడా అంటే తీర్చుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఆ ఆ ఫుల్ఫిల్మెంట్ అన్నదే చాలా ఫ్రస్ట్రేషన్, అంటే బాధాకరంగా ఉంది. మేము అది ఒప్పుకోవట్లేదు. అందుకనే మేమేమో ఈ ఫుల్ఫిల్మెంట్ని కోసం ఫ్రస్ట్రేట్ అవ్వకూడదని, వీ డోంట్ అడ్మిట్ దట్. అందుకే మేము ఆ బాధ అది మాకు నచ్చటం లేదు. అందుకే మేము ఏం చేస్తున్నామంటే ఈ ఫుల్ఫిల్మెంట్ని వెతుకుతున్నాం. ఎప్పుడు ఏ రకమైన ఫ్రస్ట్రేషన్ రాకుండా. కానీ ఈ రెండు కూడా, ఆ కోరిక అది ఫుల్ఫిల్మెంట్లో ఫ్రస్ట్రేషన్ రెండు వేరు చేయకుండా ఉన్నాయి. అయితే ఏ ఫ్రస్ట్రేషన్ అన్న బాధ లేకుండా దీన్ని కోరికను తీర్చుకోవడం సంభవం కాదా? మీకు తెలియదా? మీరు దాన్ని అనుభవించలేదా? ఆ సంతోషం అంటే ఫుల్ఫిల్మెంట్, ప్లెజర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, అది యాంగ్జైటీ బాధతోటే ఉంటుంది అన్నారు. నేను చూశాను. కానీ బట్ వన్ ట్రైస్ ఇన్ వన్ వే ఆర్ అనదర్ టు కీప్ అహెడ్ ఆఫ్ ద పెయిన్. ఆ బాధ నుంచి ఏదో ఒక రకంగా బయటకు వచ్చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు జయప్రదమయ్యారా? ఇంకా అవలే. కానీ వ్యక్తులు ప్రతి వాళ్ళు ఆశిస్తారు అలా. అలాంటి సఫరింగ్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? అదే మీకు ముఖ్యమైన విషయం జీవితం అంతా. అందుకే మీరు డిసిప్లిన్ చేసుకుంటారు కోరిక నుంచి. అదే రైట్ డిజైర్, దట్ ఈస్ ద రైట్ డిజైర్ అండ్ అదర్ ఇస్ రాంగ్. ఇది రైట్ డిజైరు, ఇది తప్పు డిజైరు అని చెప్తారు. ఇదేమో నైతికం కాదని. మీరేం చేస్తున్నారంటే ఒక ఐడియల్ డిజైర్, ఆదర్శమైన కోరికని మీరు పెంపొందించుకుంటారు. ఇలా ఉండాలి అని. ఆ వాట్ షుడ్ నాట్ బి అనే దాంట్లో పట్టుబడిపోతూ ఉంటారు. ఇలా ఉండకూడదు. వాట్ షుడ్ నాట్ బి, ఎలా ఉండకూడదు అన్నది అదే యథార్థం. వాట్ షుడ్ బి అన్నదానికి రియాలిటీ లేదు, ఒక ఊహాత్మకమైన సింబల్గా తప్ప. అంతేనా అవుతోంది? కానీ ఎంత ఊహాత్మకమైన ఈ ఆదర్శాలు అవసరమా అంటూ ఒక పొట్టి ఆయన అడిగాడు. అవి మాకు బాధని తప్పించుకోవడంలో సహాయం చేస్తున్నాయి. ఒక్కసారండి ఇది ఎంత ఉందో చూద్దాం. ఇంకా ఉంది. నారాయణ గారు, మీరు ఉంటారా వెళ్ళిపోతారా కాలేజీకి? వెళ్ళిపోతానమ్మా. ఇప్పటి వరకు ఆయన చెప్తారా? చెప్తానమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఈ స్క్రిప్చర్స్ అన్ని కూడా, అంటే మత గ్రంథాలన్నీ కూడా కోరికని అడ్డేస్తున్నాయి అనేటువంటి టాపిక్ మీద మనకి స్పష్టంగా జరుగుతుంది. ఎందుకంటే మనం అంటే సర్వసాధారణంగా, అంటే మనం అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా, అంటే కృష్ణమూర్తి గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఏ గురువు మీదో లేకపోతే ఏ మత గ్రంథాల మీద ఇంకా దేని మీద ఆధారపడిపోతున్నాం. అంటే మనం ఎప్పుడు కూడా డిపెండబుల్ పర్సనాలిటీ అయిపోతున్నాం తప్ప మన సెల్ఫ్ రియలైజేషన్ అనేది మనకి ఆ సెల్ఫ్ ఎప్పుడు మన సెల్ఫ్ మనకి అవగాహన అవ్వట్లేదు. అంటే ఈ కోరిక అంటే మనకి ఒక కోరిక కాకపోతే, అంటే మనకి ఇంకేలేదు ఒక పదవి కావాలి, లేకపోతే ఇంకొక కోరిక లేదు, ఒక సెక్షువల్ కోరిక, రకరకాలైనటువంటి అనేకమైనటువంటి కోరికలు మనలో ఉంటున్నాయి. కానీ ఈ రకరకాలైనటువంటి కోరికలు ఏం చేస్తున్నాం సార్ అంటే మనం ఒక ఆదర్శంతోనో దేంతో ఏం చేస్తున్నాం సార్ అంటే దాన్ని మనం కప్పిపడుతున్నాం. అప్పుడు మనకి ఏంటవుతుందంటే ఇంకో రకమైనటువంటి కోరిక మనకి పుడుతుంది అనమాట. అంటే మన కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఏదైనటువంటి కోరికే అంటే ఇటప్పుడు అంటే ఇలా కోరిక వెంట పరిగెట్టడం వల్ల మనకి ఏంటవుతుందంటే
నా వాస్తవ స్థితి ఏంటో నాకు అవగతం కావటం లేదు. అంటే ఏంటంటే వాట్ ఐ యామ్ అంటే నేను వాట్ షుడ్ బి, నేను ఇక్కడ అంటే నా వాస్తవ స్థితి ఏంటి, నేను ఏదో అవ్వాలనుకుంటున్నాను, నాకు ఇంకేదో పొందాలనుకుంటున్నాను. అంటే నిరంతరం ఏంటవుతుందంటే జీవితం అంతా కూడా ఈ కోరికల యొక్క సంఘర్షణలను మునిగిపోతున్నాం తప్ప అసలు విషయం ఏంటి అనేది ఒక అవగాహన అనేది నాకు ఎప్పుడూ రావటం లేదనమాట. అందుకే కృష్ణమూర్తి గారు మనకి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, 9th క్లాస్ చూడడం అనేటువంటి కళ. అంటే ఏంటి, ఆ చూడడం అనేది మనకి అది లో చూపు అనేది మనకి రావటం లేదు. ఆ లో చూపు రాకపోవడం వల్ల ఏంటవుతుందంటే మనం అని ఈ కోరిక తీరితే మరొక కోరిక, మరొక కోరిక తీరితే మరొక కోరిక, ఈ కోరికలు అంటే పరిగెడుతున్నాం తప్ప అసలు వాట్ ఈజ్ ద ట్రూత్ అనేది ఇప్పుడు మనకి ఎప్పుడు అవగతమే కావటం లేదు. కాబట్టి ఇలా అంటే అనేక మంది అంటే కృష్ణమూర్తి దగ్గరకు వచ్చేసారు. అందుకే కృష్ణమూర్తి గారు చాలా సందర్భాలలో నేను ఏ మత గ్రంథాలు, నేను ఏ రామాయణ మహాభారతాలు ఏవి చదవలేదు. కృష్ణమూర్తి గారు ఏం చదివారు సరే, తనను తాను పూర్తిగా చదువుకున్నారు. కాబట్టి ఆ ఉన్నటువంటి ఏ నేనైతే ఉందో ఆ నేను, అందుకే కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ మన ఏ ఉపనిషత్తులు అయితే ఉన్నాయో వాటన్నిటికీ సమాంతరంగానే ఉంటుంది. అందుకే మేడం గారు ఒకసారి దత్తాత్రేయుడు రాష్ట్రంలో చెప్పింది, కృష్ణమూర్తి గారు చెప్పిన ఫిలాసఫీ ఒకటి. అందుకే ఏ కండిషన్స్ లో ఉన్నా, ఏ ఆదర్శాలు ఉన్నా, ఇంకే ఉన్నా కృష్ణమూర్తి గారు మనకు అర్థం కాదు. అప్పుడు మనం ఏటైపోతే అంటే మన కంప్లీట్ గా ఏం చెప్తున్నారు కృష్ణమూర్తి గారు అంటే కంప్లీట్ గా మన ఓపెన్ మైండ్ అంటే మనం జీరో ఎప్పుడైతే అయిపోయామో అప్పుడే మన కృష్ణమూర్తి గారు ఏం చెప్పారో అర్థం అవుతుందో తప్ప అంతవరకు కృష్ణమూర్తి గారు అర్థం కాదు. ఎందుకంటే చాలా సంవత్సరాలు, ఒక 4-5 years మేము చాలా ఏంటి ఇలా మేడం గారు ఎలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అని చెప్పి చాలా ఇబ్బందులు పడినటువంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతో కొంత కృష్ణమూర్తి గారికి ఫిలాసఫీ అర్థం అవటం వల్ల ఎక్కడైతే కండిషన్ లో మనం మునిగిపోతున్నాం మాకు బాగా అర్థం అవుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి కృష్ణమూర్తి గారి ఫిలాసఫీని మనం 1-2 సార్లు బాగా, ఎందుకంటే మేడం గారు మనకు బాగా అర్థమయ్యేటువంటి పరిపాలన. ఎందుకంటే మనం కృష్ణమూర్తి గారి బుక్స్ చదివితే మనకి అది అర్థం కాదు. అంటే మేడం గారు దాన్ని బాగా చదివి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం వల్ల వాట్ ఈజ్ ద ట్రూత్ అనేది మనకి అర్థం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మత గ్రంథాలు అంటే ఒక మతంలో ఏం చేస్తుందంటే కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి. కాబట్టి ఏ మతం ఆ మతం ఏం చేస్తుందంటే ప్రమోట్ చేసుకోవడానికి చూస్తుంటుంది అనమాట. అంటే రకరకాలైనటువంటి డిజైర్స్ ని అలా అని చేసుకోవడానికి ఇలా చెప్తుంటాయి మనకి. ఆ కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారు సార్ అంటే ఇది కాబట్టి మరొక కోరిక, అంటే ఏది మంచి కోరిక చెడ్డ కోరిక ఏదైనా కోరికే. కాబట్టి ఇలాంటి సత్సంగాల వల్ల అంటే మనం బాగా గ్రహించవలసింది ఏంటంటే మన లోపలికి మనం ఎప్పుడైతే మనం బాగా ప్రయాణించామో నా లోపల ఏం జరుగుతుంది, నాకు ఎలాంటి కోరికలు కలుగుతున్నాయి అనేటువంటిది మనం అంటే అంతరంగ ప్రయాణం ఎప్పుడైతే మనం బాగా చేస్తామో అప్పుడే మనకి ప్రతి క్షణం ఆ చాయిస్లెస్ అవేర్నెస్ ఎప్పుడైతే మనం చూడగలుగుతున్నామో అప్పుడే కృష్ణమూర్తి గారు మనకి ఏంటన్నది అర్థమవుతారు. లేకపోతే కృష్ణమూర్తి గారు మనకి అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చిన మేడం గారికి నమస్కారాలు. గురువంతు. ఓకే అండి, ఒక్క పాయింట్ ఏంటంటే ఇలా ఉండకూడదు అన్నది ఒక ఆదర్శం. కోరికకి ఆదర్శం అవసరమా అని అడిగారు. అంటే ఈ ఆదర్శం